జోగులాంబ గద్వాల జిల్లా పట్టణ కేంద్రంలోని పాత హౌసింగ్ బోర్డు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నవంబర్ 7వ తేదీన చేపట్టబోయే భారీ నిరసన దీక్షకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు ఎం లక్ష్మీరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్ చక్రధర్, కోశాధికారి బీసీ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని, అవుట్ పేషెంట్ సేవలతో పాటు నగదు రహిత వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7వ తేదీన చలో హైదరాబాద్ నిరసన దీక్షకు పెద్ద ఎత్తున తరలించి రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ పిలుపునిచ్చారు. మీడియా మిత్రులకి మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఫస్ట్ మా మిత్రులందరికీ ఆల్రెడీ చాలాసార్లు మీటింగ్ పెట్టి వారి గురించి చెప్పడం జరుగుతుంది. మీ ద్వారా ఈరోజు ఇప్పుడున్నటువంటి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమాచారాన్ని తెలిపాల్సినటువంటి అవసరం ఉందని అనుకున్నాం. మా జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే మిమ్మల్ని ఈరోజు ఆహ్వానించడం జరిగింది. అంటే ఇది చాలా అత్యవసరమైన సమావేశం. మాకు మీ సహాయ సహకారాలు 100% కావాలనేటువంటి నా కోరిక. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షనర్స్ ఉన్నాయో, పెన్షనర్స్ అందరూ, విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ఒక నిరసన దీక్ష చేయాలని చెప్పి 7వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము నిర్ణయించుకొని